మాకేం చేయాలో తెలియక వాళ్ళు చనిపోవాలనుకున్నారు. ఇప్పుడు మీ అమ్మ నాన్న నిజంగా చనిపోవాలా అన్నప్పుడు మీకు కూడా ఏదైనా ఆహారంలో లేదా అన్నంలోనే ఏమైనా పెట్టి అందరూ చనిపోతారని అనుకున్నారా? డౌట్ ఏమైనా వచ్చిందా మీకు? అట్లా అనుకున్నా సార్ ఇక్కడ దాకా వచ్చాం. 4 years నుంచి చాలా డిప్రెషన్లోనే ఉన్నారు సార్ వాళ్ళు. చనిపోవాలని చూసి మేము తట్టుకోలేక ఇక్కడికి వచ్చినాం. హోటల్లో తినడానికి కూడా ఇబ్బంది అని క్యారీ కట్టుకొచ్చుకున్నారు. పొద్దున తాడపత్రి నుంచి వచ్చారు. ఇంట్లో ఇబ్బందులు చూసి ఏమైనా హెల్ప్ చేస్తారని చెప్పి ఫోన్ చేశాం సార్. మీకు AP 39లో చూశాను సార్, మిమ్మల్ని వీడియో చేశారు. వీళ్ళ దగ్గరికి పోతే ఏమైనా సాయం చేస్తారని వచ్చాం సార్. వాళ్ళకి తాగి హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇంకో ఆయనకి పచ్చివాతం వచ్చి చనిపోయారు సార్. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, పేపర్లో, సోషల్ మీడియాలో లేదా న్యూస్ ఛానల్లో ఎక్కడ చూసినా ఆత్మహత్యలు పెరిగిపోయాయి. మొన్న కూడా చూసాం, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యామిలీలు చనిపోతున్నారు. అప్పుల బాధతో కొంతమంది, వివిధ కారణాలతో కొంతమంది ఈ విధంగా చనిపోతుంటే, గతంలో మనం AP 39 టీవీలో ఒక వార్త ప్రసారం చేశాం. ఆ వార్త ఏంటంటే, చనిపోవాలని ఉందా? అయితే ఒక్క ఫోన్ చేసి చనిపోవండి, మీ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఆత్మహత్యలే శరణ్యం కాదు. మనిషి జీవించండి, సమస్యలు అందరికీ ఉంటాయి. దయచేసి అలాంటి ఆత్మహత్యలు చేసుకోవద్దండి అని మనం ఒక న్యూస్ పెడితే, అది సోషల్ మీడియాలో ఎక్కడో ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో ఎక్కడో పిల్లలు చూశారు. ఆ న్యూస్ చూసి వీళ్ళ ఫ్యామిలీ కూడా ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితిలో ఉంటే, ఒకరోజు నాకు ఒక ఫోన్ వచ్చింది, AP 39 టీవీనా సార్ అని. అవునమ్మా అన్న. కొద్దిసేపు సైలెంట్. ఆ గొంతులో ఏదో తేడా, ఏడు వినిపిస్తోంది. ఏమమ్మా అంటే, లేదు సార్ మా సమస్యలు ఉన్నాయి, చనిపోవాలనుకుంటున్నాం. ఏమొద్దమ్మా, ఒక వారం టైం తీసుకో, నేనున్నా. ఏదో ఒక సమస్యకు, మీ సమస్యకు ఏదో విధంగా ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది. చనిపోవడం కరెక్ట్ కాదు, ఈ విధంగా చేయడం మంచిది కాదమ్మా. ఏదో చేద్దాం, ధైర్యంగా ఉండండి అని నేను వాళ్ళకి కొన్ని మాటలు చెప్పాను. మన స్టూడియోకి రమ్మని చెప్పాను. వారం 10 రోజుల తర్వాత మన స్టూడియోకి వచ్చారు. ఫస్ట్ పిల్లలు వచ్చారు. పిల్లలు మనతో మాట్లాడారు. ఆ పిల్లలు ఎందుకు నాకు ఫోన్ చేయాల్సి వచ్చిందంటే, వాళ్ళ ఇంట్లో అప్పుల బాధతో, ఒక మనిషి పని చేస్తే 5 మంది తినాల. సో ఆ మనిషి కూలికి పోయి వచ్చినా కూడా డబ్బులు సరిపోవట్లేదు. ఆ సమస్య ఏంది, ఆ అప్పులు ఎందుకైనాయి, వీళ్ళు ఎందుకు చనిపోవాలనుకున్నారు, ఇవన్నీ కూడా ఈ 3 పిల్లలు వచ్చారు మన దగ్గరికి. వీళ్ళని అడిగి వీరి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దయచేసి వీళ్ళు కెమెరా ముందుకు రావడానికి కూడా పాపం ఎవరికైనా కొంచెం ఆత్మాభిమానం ఉంటుంది, దానికని వాళ్ళు రాలేకపోయారు. బట్ నేను మామూలుగా ఎవరన్నా అడిగితే ఏదైనా హెల్ప్ చేయండి, ఏమన్నా చేయండి అంటే, సో నో రెస్పాన్స్. నేను చూశాను గతంలో కూడా చాలామందికి ఫోటోలు పెట్టి, అయ్యా ఈ సమస్య ఉంది అంటే కూడా కొంతమంది స్పందించారు, కొంతమంది స్పందించలేదు. బట్ ఈ పిల్లలు నిజంగా ఈరోజు మన స్టూడియోకి వచ్చారు ధైర్యంగా. వీళ్ళు సరే, చనిపోవడం కంటే ఆత్మాభిమానం ముఖ్యం కాదు, ప్రాణం ఉంటే చాలు అన్నట్లుగా వీళ్ళు నిజంగా ముందుకు వచ్చారు. వీళ్ళకి నిజంగా అభినందిస్తున్నా. నన్న నీ పేరు చెప్పమా? వర్షావతి సార్. వర్షావతి. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏది గ్రూపు? సిఈసి తీసుకున్నావు. నీ పేరు నాన్న? పానిశ్రీ సార్. నువ్వేం చదువుతున్నావు? 9th క్లాస్ సార్. 9th. ఎక్కడ? గవర్నమెంట్ స్కూల్ సార్, నార్పల్లో. హాస్టల్లో ఉంటున్నావా? హాస్టల్లో కస్తూరి ఇది ఉందా? బీసీ హాస్టల్లో. నీ పేరుమా? లక్ష్మీ చిత్ర సార్. లక్ష్మీ చిత్ర. నువ్వేం చదువుతున్నావు? 7th క్లాస్ సార్. ఎక్కడ? గవర్నమెంట్ హై స్కూల్ సార్, తాడిపత్రిలోనే చదువుతున్నా. మీది తాడిపత్రా? అవును సార్. ఓకే. నాకు ఫోన్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఇంట్లో ఇబ్బందులు చూసి ఏమైనా హెల్ప్ చేస్తారని చెప్పి ఫోన్ చేశాం సార్. మీకు AP 39లో చూశాను సార్, మిమ్మల్ని వీడియో చేశారు. వీళ్ళ దగ్గరికి పోతే ఏమైనా సాయం చేస్తారని వచ్చాం సార్. 4 years నుంచి చాలా డిప్రెషన్లోనే ఉన్నారు సార్ వాళ్ళు. చనిపోవాలని చూసి మేము తట్టుకోలేక ఇక్కడికి వచ్చినాం. ఎందుకు అప్పులైనాయి? మా తాత వాళ్ళకి ఇద్దరికి బాగాలేక అప్పులు చేసినారు సార్. మీ తాత వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? మీ తాత వాళ్ళు లేదు సార్, చనిపోయినారు ఇద్దరు.
వాళ్ళ కోసం ఫస్ట్ ఒక ఇంట్లో తాకట్టు పెట్టినారు. అదే ఇంటి మీద మళ్ళీ 2 లక్షలు తీసుకున్నారు. అది సరిపోక మా ఇంకో ఇంట్లో ఉండేది అది కానీ పెట్టేసినారు. మొత్తం దాదాపు 11 లక్షలు అయిపోయింది. ఏమైనది మీ తాతగారికి? వాళ్ళకి తాగి హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇంకో ఆయనకి పచ్చివాతం వచ్చి చనిపోయారు సార్. వాళ్ళిద్దరు చనిపోయినాక ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినాయి. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మొత్తం 8 మంది ఉన్నాం సార్. ఎవరెవరు? నేను మేము ముగ్గురము, మా అమ్మ, మా నాన్న, మా అబ్బా జేజీ, మళ్ళీ ఇంకో అబ్బా జేజీ ఉంటే వాళ్ళిద్దరు చనిపోయినారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు, మీరు ముగ్గురు, 6 మందే కదా? మీ అమ్మ నాన్న మీరు ముగ్గురు 5 మంది, మీ అవ్వ వాళ్ళు ఇద్దరు 7 మందే కదా? మరి 8 మంది అంటే 7 మంది. సో మీ అవ్వ వాళ్ళు ఏం పని చేయరా? ఒక ఆమె షుగర్ వచ్చింది, ఇంటి దగ్గరే ఉంటుంది. ఇంకో ఆమె ముస్లిం. ఇంకో ఆమె వ్యాపారానికి పోయి వస్తుంది. ఏం వ్యాపారం చేస్తుంది? బొప్పాకాయలు, పరింకాయలు, బొప్పాయి వ్యాపారం. ఎంత వస్తుందా ఒక్కొక్కసారి? 500 అట్లే వస్తుంది సార్ రోజుకి. ఇంకా ఇంట్లో పింఛని వస్తే అది కూడా ఇంట్లో అది వడ్డీ కట్టుకుంటారు. ఇంకా మా నాన్న పనికి పోయిందంతా ఇంట్లో తీసుకొని మళ్ళీ కంతులు ఉంటాయి కదా సార్, అవి కడతా ఉంటాయి. ఏం కంతులు ఉంటాయి? వారం కంతులు. డోక్రావా? అప్పులు తీసుకునేటివా? అప్పులు కార్పొరేషన్ లో అది వారం డబ్బులు వారం కట్టాలి. ఓకే. ఇల్లు ఎంతకు పెట్టినారు తాకట్టు? ఫస్ట్ 2 లక్షలకు పెట్టినారు సార్. తర్వాత మళ్ళా దాని మీదే మళ్ళీ 2 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు వడ్డీ కట్టలేక 11 లక్షలు అయిపోయింది సార్ మొత్తం. దాన్ని మళ్ళీ తిరిగి రాయించినారు? తిరిగి రాపించినారు, వడ్డీ రాపించినారు. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇంటి వాళ్ళు వండుకొని మీకు ఉండేది ఈ 1 మంత్ ఉంటుంది, లేకపోతే ఇంకా మీరు పోవాల్సింది, సామాన్లన్నీ బయటకు వేస్తాము అని అన్నారు. అంటే మాకేం చేయాలో తెలియక వాళ్ళు చనిపోవాలనుకున్నారు. భూమి ఎంత ఉంది మీకు? ఏం లేవు సార్. ఏం లేదు. చనిపోవడం పరిష్కారం అదే అంటావా? నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు. కాదు కదా? కాదు. మరి ఏం చేస్తే మీరు అప్పు తీరుతుందంటావు? ఏమన్నా పెద్ద సార్ వాళ్ళ దగ్గరికి పోయి ఏమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. సరే, నువ్వు బాగా చదివి ఏం కావాలనుకుంటున్నావు? బాగా చదివి గవర్నమెంట్ జాబ్ ఏదైనా పర్లేదు సార్, దానికోసం ప్రయత్నిస్తాను. ఏదో ఒక జాబ్. ఏమనుకుంటున్నావు చదువు అయిపోయిన తర్వాత? టీచర్ కావాలనుకుంటున్నావా? ఒకవేళ గవర్నమెంట్ టీచర్ రాకపోయింది, ప్రైవేట్ టీచర్గా చేస్తావా? ఖచ్చితంగా కొడతావు. నీ పేరేమంటివి? లక్ష్మీ చిత్ర సార్. నువ్వేమవుతావు? టీచర్ సార్. టీచర్. ఇప్పుడు ఏం చదువుతున్నావు అంటే? 7th సార్. 7th గవర్నమెంట్ స్కూల్లోనే. ఇప్పుడు మీ అమ్మ నాన్న నిజంగా చనిపోవాలా అన్నప్పుడు మీకు కూడా ఏదైనా ఆహారంలో లేదా అన్నంలోనో ఏమైనా పెట్టి అందరూ చనిపోతారని అనుకున్నారా? డౌట్ ఏమైనా వచ్చిందా మీకు? అట్లా అనుకోనే సార్ ఇక్కడ దాకా వచ్చాం. చూడండి, పిల్లలు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా ఎక్కువ వాళ్ళని విసిగించడం కరెక్ట్ కాదేమో. వస్తూనే నిజంగా చాలా బాధ అనిపించింది పిల్లలను చూసి. అన్నం తిన్న వాళ్ళు ఆ హోటల్లో తినడానికి కూడా ఇబ్బంది అని క్యారీ కట్టుకొచ్చుకున్నారు. పొద్దున తాడపత్రి నుంచి వచ్చారు. తడిపత్రి నుంచి వచ్చి ఏమ్మా భోంచేశారా అంటే క్యారీ తెచ్చుకున్నాం సార్ అంటే, సరే మనం కూడా భోజనం తెప్పించాం. అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ అవ్వ వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందనేది. ఈ పిల్లలకి ఎడ్యుకేషన్కి పెద్ద ఖర్చు కాకపోయినా కనీసం వీళ్ళకి పుస్తకాలు, ఏదో బట్టలు, చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి ఆడపిల్లలకి. సో ఎవరైనా నిజంగా మనసున్న మహారాజులు, దాతలు ఏదైనా ఉంటే కనీసం మన సబ్స్క్రైబర్స్ దాదాపు 1,40,000 ఉన్నారు, 1,40,000. దాంట్లో కనీసం ఒక 10,000 మంది ఒక్కొక్కరు 100 రూపాయలు కొట్టినా కూడా 100 రూపీస్ హంబుల్ రిక్వెస్ట్. కొంతమంది 500, 1000, 2000 మీ ఇష్టం. అది అంతకు మించి ఏమన్నా చేస్తామంటే హ్యాపీ, లేదు అంత చేయలేమంటే ఒక్కొక్కరు 100 అకౌంట్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాం. వీళ్ళ అకౌంట్ నెంబర్, ఫోన్పే అకౌంట్ నెంబర్ ఏమైనా ఉన్నాయమ్మా? ఫోన్పే లేదు, ఫోన్పే కూడా లేదు. ఆ ఫోన్ కూడా పెద్దది వాడే పరిస్థితుల్లో లేరు వీళ్ళు. చాలామంది ఫోన్లు వాడి చెడిపోయే వాళ్ళని చూసాం. కానీ వీళ్ళ భవిష్యత్తు నా కళ్ళ ముందర కనపడుతుంది. అమ్మాయి ఏదో ఒక జాబ్ సాధించాలి, ఏదో ఒక జాబ్ చేయాలన్న ఒక
ఒక పట్టుదల అయితే ఉంది. ఈ అమ్మాయి టీచర్ కావాలని ఉంది, ఆ అమ్మాయి కూడా టీచర్ కావాలని ఉంది. బట్ ఆ రకంగా అడుగులు వేస్తారు. కనీసం అది కాకపోయినా ఏదో ప్రైవేట్ జాబ్ వచ్చినా కూడా వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. చిన్న పిల్లలు నిజంగా నాకు కూడా మాట్లాడడానికి మాటలు రావట్లేదు, చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేకపోతే ఎవరన్నా దాతలు ఏదో ఒక విధంగా మీకు తోచినంత అకౌంట్ నెంబరు, ఒకవేళ అకౌంట్ వీళ్ళ నాన్నకో వీళ్ళ అమ్మకో ఉంటుంది, అకౌంట్ నెంబర్ కూడా వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళని కూడా అడుగుదాం. వాళ్ళు కూడా వచ్చారు మన స్టూడియోకి. సో హంబుల్ రిక్వెస్ట్, వీళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా నివారిద్దాం. P4 కింద చాలామంది తీసుకుంటున్నారు. కనీసం P4 కింద అయినా ఎవరన్నా దాతలు ఉంటే కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఆదుకుంటే 10-11 లక్షలు అనేది పెద్దది కాదు. నన్ను అనుకుంటే కొన్ని వందల చేతులు కలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మేము కూడా మా AP39 టీవీ తరపున ఎంతో కొంత సాయం చేస్తాం. అది కూడా మళ్ళీ కూడా చెప్తాం. ఇప్పటికిప్పుడు నేను ఎంత చేస్తానని నేను చెప్పలేను, కానీ బట్ నా చేతనైన సహాయం కూడా నేను చేస్తానని వీళ్ళకి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు, వీళ్ళకి చెప్పాం. నిజంగా ఆ న్యూస్ చూసి మీరు మా స్టూడియోకి వచ్చినందుకు నిజంగా నేను మరి చాలా బాధ అవుతోంది నాకు. సో కనీసం కొంతమందిని కాపాడగలిగినామన్న ఒక ఆత్మ సంతృప్తి అయితే ఉంది. నా న్యూస్ వల్ల కొంతమంది వచ్చి ఈరోజు మన స్టూడియోకి వచ్చి తాడిపత్రి నుంచి ఈరోజు అనంతపూర్కి వచ్చి మన స్టూడియోలోకి వచ్చి వీళ్ళు బాధ చెప్పుకోవడానికి, అంటే నాతో చెప్తే కనీసం ఏదో ఒక కొంచెమన్న రిలీఫ్ దొరుకుతుందనే ఒక ఆశతో వచ్చారు. బట్ ఖచ్చితంగా వీరి ఆశల్ని అడియాసలు కాకుండా డెఫినెట్గా నేను ఏదో ఒకటి చేస్తానని ఈరోజు చెప్తున్నా. మీరు అలాంటి ఆలోచన మీ అమ్మ నాన్నకు కూడా ధైర్యం చెప్పండి. మీకు చదువులు కూడా పెద్ద ఖర్చేం కాదు, కానీ ఫస్ట్ ఆ అప్పు తీర్చి మీ అమ్మకు కూడా ఏదైనా చిన్న బిజినెస్ లాంటిది ఏదైనా చేస్తే మీరు చదువుకోండి. మీరు ఈ మైండ్లో పెట్టుకోవద్దండి ఈ ఆలోచన, ఓకేనా? ప్లీజ్ ఎవరైనా మా మీద దయ చూపించి హెల్ప్ చేయండి. ఎవరైనా ఉంటే మాకు హెల్ప్ చేయండి ప్లీజ్. ఎవరైనా మాకు హెల్ప్ చేయాలని ఉంటే ప్లీజ్ చేయండి. ఈ ఇల్లు తాకట్టు పెట్టిన పత్రాలు కూడా ఒక ఇల్లుది ఎవరికి పెట్టారు ఏంటనేది వాళ్ళ పేర్లు చెప్తే కూడా బాగుండదు. ఇవన్నీ కూడా ఎందుకంటే నమ్ముతారో లేదో, ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది ఏంటో అన్నట్టుగా ఈ పిల్లలు తెలివిగా అన్నీ కూడా ఈ అగ్రిమెంట్ కూడా తీసుకొచ్చారు. 2022లో తాకట్టు పెట్టారు, దీనికి టైం అయిపోతుంది, 3 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు టైం ఇచ్చినారు. అంత లోపల డబ్బులు కట్టకపోతే మీ ఇల్లు అంటే డైరెక్ట్ ఇంకా మాకే వచ్చేస్తుంది, మేమే తీసేసుకుంటామని కూడా రోజు కూడా వాళ్ళకి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. డెత్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చారు, వాళ్ళ తాతది ఎప్పుడు చనిపోయినాడు ఏ విధంగా అనేది. తర్వాత జగనన్న ఇల్లు ఒకటి ఇచ్చినారు, ఇది ఇందిరమ్మ ఇల్లు అని అప్పట్లో, దాన్ని కూడా అంటే 2 ఇళ్ళు కూడా తాకట్టు పెట్టారు. వడ్డీలు కట్టలేక చాలామంది, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది అప్పులు చేస్తుంది ఇది రెండిటికే, చదువులకి ఆరోగ్యాలు. కొంతమంది పిల్లల్ని మన స్తోమత లేకపోయినా సరే ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించడం. బట్ వీళ్ళు అలా కాదులేండి, వీళ్ళందరూ కూడా ఎంఐ 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివింది, ఎంఐ హాస్టల్లో ఉంటుంది, ఆ అమ్మాయి కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. బట్ వీళ్ళకి అప్పు ఎందుకైందంటే ఆరోగ్యం. వీళ్ళ ఇద్దరి తాతలు అంతా ఉమ్మడి ఫ్యామిలీ, వీళ్ళ అవ్వ వాళ్ళు అంటే అబ్బా జేజాలు ఇద్దరు, అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వీళ్ళ అవ్వ వాళ్ళు, వీళ్ళమ్మ నాన్న అందరూ కూడా కలిసే ఉంటారంట. ఫస్ట్ ఒక ఆయనకు బాగలేదు, అప్పు చేశారు. మళ్ళీ ఇంకొక ఆయనకు బాగలేదు, ఆయనకి అప్పు చేశారు. బట్ వాళ్ళని కాపాడుకోలేకపోయారు, వాళ్ళు ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఒక ఆమెకు షుగరు, ఆమె పని చేయలేదు. ఇంకొక అవ్వ పనికి బొప్పాయి వ్యాపారం, పరింకాయల వ్యాపారం చేసుకుంటే రోజుకు 400-500 వస్తే వీళ్ళ నాన్న పనికి పోయింది, అంతా అప్పులు కట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ అవ్వ 4000 పెన్షను వాళ్ళ నాన్న తీసుకొచ్చేది, ఆ వడ్డీల ముందర తట్టుకోలేకపోతున్నారు. సో ఆ ఒత్తిళ్ళు పెరిగిపోయి ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కేవలం 11 లక్షలకి సూసైడ్ చేసుకునే పరిస్థితి. అంటే చూడండి, చాలామంది ఒక్కరోజు 2 రోజుల్లో 10-15 లక్షలు చిన్న చిన్న ఫంక్షన్లకు, బర్త్డే పార్టీలకు, తాగుడుకు ఇవన్నీ ఖర్చు పెట్టే వాళ్ళు చాలామందిని చూశాను నేను. బర్త్డే పార్టీలు వస్తే 10 లక్షలు 20 లక్షలు ఖర్చులు పెడుతుంటారు. అట్లా అని చెప్పి వాళ్ళు ఖర్చు పెట్టొద్దు అని నేను అనట్లేదు, కొంచెం తగ్గించుకుని ఇలాంటి వాళ్ళకు కొంచెం సహాయం చేస్తే ఎలా ఉంటుంది. నేనేం మీ వ్యక్తిగతం అవన్నీ నేను
బర్త్డేలు చేసుకోవద్దండి, ఇవన్నీ చేసుకోవద్దని అనడానికి నాకు రైట్స్ లేవు. బట్ ఏదో కొద్దిగా మనసున్న మహారాజులుగా మీరు కొంచెం సహాయం చేస్తారని ఇవన్నీ కూడా విత్ ఎవిడెన్స్తో వచ్చారు వీళ్ళు. కొంతమంది నమ్మకపోవచ్చు ఎందుకు మీకు అప్పులు అయినాయి ఏంటి అనేది, వీళ్ళన్నీ కూడా చెప్తున్నారు. సో ఈ గవర్నమెంట్ వ్యవస్థ, ఈ హాస్పిటల్ ప్రైవేటు వ్యవస్థ లేకుండా ఉంటే, అంటే కొన్ని దేశాల్లో మొత్తం విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రభుత్వాల చేతుల్లో ఉంటాయి. సో చదువుకోవాలంటే ఎంతవరకు చదువుకోవాలన్నా ప్రభుత్వాలే చదివిస్తాయి. ఎంత ఖర్చు అయినా కూడా వైద్యానికి ప్రభుత్వాలే భరిస్తాయి. ఈ విద్యా వైద్యము ప్రభుత్వం నిజంగా నిర్వహిస్తే ఇలాంటి పరిస్థితులు ఉండవు. ఏదో విధంగా వాళ్ళు చదువు అయిపోయే వరకు వాళ్ళకి ఏదో చిన్న ఉద్యోగం వస్తుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు. సంక్షేమ పథకాలు ఎలాగూ ఉన్నాయి. సో వీళ్ళు ఈరోజు అప్పుల పాలు కావడానికి ఇక్కడ కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు ఏదో ఒక హాస్పిటల్కి రెఫర్ చేయడం, వాళ్ళకి తెలియక ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా పోనీ అక్కడ సదుపాయాలు లేకనో, లేకపోతే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ కింద పోతే బెడ్లు లేవంటారు. నేను చాలాసార్లు చూశాను. ఇక్కడ ఉన్నది కొన్ని బెడ్లు అయితే అంతకు డబల్ వస్తున్నారు గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి. అనంతపూర్లో మనం చూస్తున్నాం. వాళ్ళు కానీ ఏం చేస్తారు, డాక్టర్స్ కొరత, బెడ్లు కొరత, అన్నీ కొరత ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా అక్కడికి పోతే వైద్యం అందదేమో, ఎలాగైనా బతికించుకోవాలని అప్పు చేసో పొలాలమ్మో ఇళ్ళమ్మో ఈ విధంగా చివరికి పేదవాళ్ళుగా మిగిలిపోయి వడ్డీలు కట్టలేక, వడ్డీల ముందర పరిగెత్తలేక, అవమానాలు భరించలేక ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడుతుంటారు. ఈ పిల్లలు కళ్ళ ముందర చూస్తే వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకోవడం, రాత్రిపూట వీళ్ళు పడుకున్నారు కదా అని ఏదైనా మాట్లాడుకుంటుంటారు. మనం ఏం చేద్దాం, చనిపోదామా అన్నట్టుగా ఆలోచించినప్పుడు పిల్లలకి కొంచెం బాధ కలిగింది. రోజు పేపర్లో చూస్తుంటాం ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే, రైతులు కూడా ముఖ్యంగా అప్పుల బాధ తాళలేక రైతుల ఆత్మహత్య అని, చిన్న యువకుల ఆత్మహత్యలు, కొంతమంది బెట్టింగ్ యాప్లు, ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతున్నాయి. దీనికి ఏదో విధంగా ఎక్కడో చోట పరిష్కారం ఉండదా? చావు ఒక్కటే పరిష్కారమా? కాదు కదా. అందుకనే ఏపీ 39 టీవీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఇలాంటి ఎన్నో ఎక్కడో ఒక చోట చిన్న పరిష్కారం దొరకదా అనే ఒక చిరు ఆశ. దయచేసి గొప్ప మనసు ఎవరన్నా మహానుభావులు ఎవరైనా ఉంటే మీరు ఏదో కొద్దిగా సహాయం చేస్తే, వీళ్ళకి ఫోన్పే కూడా లేదు. ఆ ఫోన్పే కూడా యాక్చువల్గా మన ఆఫీస్ నెంబర్ కూడా ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఫోన్పేలు కూడా అలా తీసుకోవడం కూడా మనకి ఇష్టం ఉండదు. ఇప్పటికే ఆల్రెడీ ఒక 3 చిన్నపిల్లల్ని కూడా మనం దత్తత తీసుకున్నాం. ఇదే అనంతపురంలో గణేయ నాయక్ కాలనీలో అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. వాళ్ళు చాలా పూరి గుడిసెలో వర్షం వస్తే కారి ఒక చిన్న పట్ట ఏదో ఇది వేసుకున్నారు, ప్లాస్టిక్ పట్ట వేసుకుంటే మనం వెళ్ళి దాన్ని అంతా కూడా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అయింది. త్వరలోనే ఓపెనింగ్ చేస్తున్నాం. ఆ 3 చిన్నపిల్లలను కూడా ఇప్పటికే మనం కొంతమంది దాతల సహాయంతో ఇల్లు కూడా దగ్గర 3 లక్షల పైన అయింది. నేను ఏదో తక్కువ అనుకున్నా, బట్ దానికి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా సాయం చేశారు. ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేయబోతున్నాం అతి త్వరలో. ఈ పిల్లలకు కూడా ఎవరైనా మనసున్న మహారాజులు కొంచెం దయదలిసి మంచిగా ఒక చెయ్యి వేస్తే అయిపోతుంది. ప్లీజ్, హంబుల్ రిక్వెస్ట్.